All, welcome to Sri Bhavya Job Seller channel. So this is the first video from the subject biology as a part of our target TGPSC AWE or APSC AWE 120 days ultimate target plan lo. Okay, here we go with the first question. Which of the following bones is a part of the axial skeleton system in the human body? Option A clavicle, option B sternum, and option C scapula, and option D is femur. So the answer is sternum అన్నమాట. మనకి జనరల్గా అండ్ మీరు ఇంకొకటి కూడా చెప్పండి నాకు, ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కమెంట్స్. మీకు ఇందాక నేను బిఎంసి అప్లోడ్ చేసినట్టుగా షుడ్ ఐ అప్లోడ్, నేను ఓన్లీ క్వశ్చన్స్ పైన అప్లోడ్ చేసి ఆన్సర్ కీస్ మొత్తం అన్ని కూడా కింద అప్లోడ్ చేయాలా, లేదంటే ఇలా క్వశ్చన్ కిందనే కీ ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, అది మీరు కింద మెన్షన్ చేస్తే అప్కమింగ్ వీడియోస్లో నేను రెక్టిఫై చేసుకుంటా. ఓకే, వాట్ ఎవర్ ద ఎట్లా మీరు ఎట్లా కావాలంటే అట్లా నేను నెక్స్ట్ వీడియోస్ నుండి నెక్స్ట్ టాపిక్స్ అన్ని కూడా అలా నేను మాడిఫై చేసుకుంటా. ఓకే, ప్లీజ్ మెన్షన్ దట్. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, మనకి యాక్చువల్గా హ్యూమన్ స్కెల్టన్ సిస్టమ్ అనేది టూ పార్ట్స్ లాగా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఒకటి యాక్సియల్ ఉంటుంది, ఇంకొకటి ఏమో అపెండిక్యులర్ ఉంటుంది. ఓకే, ఇంకొకటేమో అపెండిక్యులర్. వేరాజ్ మనకి యాక్సియల్లో ఓవరాల్గా 80 ఉంటాయి బోన్స్, అపెండిక్యులర్లో మనకి ఓవరాల్గా 126 ఉంటాయి. సో ఓవరాల్గా మనకి హ్యూమన్ బాడీలో 206 బోన్స్ ఉంటాయి అనమాట. ఓకే, ఇందులో మనకి యాక్సియల్ అంటే ఏంటి అంటే విచ్ రన్స్ అలాంగ్ ద సెంట్రల్ యాక్సిస్ ఆఫ్ ద బాడీ అండ్ ఇంక్లూడ్స్ 80 బోన్స్. ఇందాక చెప్పినట్టుగా 80 బోన్స్ ఉంటాయి. అందులో స్కల్ బోన్స్ ఉంటాయి, వర్టిబ్రల్ కాలమ్ ఉంటుంది, రిబ్స్ ఉంటుంది, స్టెర్నమ్ ఉంటుంది. ఇవన్నీ కూడా యాక్సియల్వి. వెరాజ్ అపెండిక్యులర్ అంటే యాజ్ పర్ ఆప్షన్స్ బట్టి మనకి క్లావికల్ కానీ స్కాప్యులా కానీ ఫేమర్ ఇవన్నీ కూడా మనకి అపెండిక్యులర్ స్కెల్టన్ సిస్టమ్ కిందకి వస్తుంది. ఓకే, సో ఆన్సర్ విల్ బి ద ఆప్షన్ బి, స్టెర్నమ్ అనేది ఆన్సర్ మనకి. అండ్ నేను కింద బాటంలో ఐ హ్యావ్ మెన్షన్ ద ఇమేజ్ ఆల్సో ఫర్ మంచి విజువలైజేషన్ కోసం నేను ఇమేజెస్ కూడా ప్రతి ఒక్క క్వశ్చన్కి పెట్టాను. సో యాక్సియల్ అనేసి మనకి మొత్తం ఓవరాల్గా 80 బోన్స్ ఉంటాయి, అపెండిక్యులర్లో మనకు ఓవరాల్గా 126 బోన్స్ ఉంటాయి. సో ఓవరాల్గా 206 అనమాట. మనకి యాక్సియల్లో మనకి ఉండేది ఏంటి, స్కల్ బోన్స్, అంటే స్కల్లో మనకి ఏముంటుంది, మళ్ళీ క్రానియం బోన్స్, ఫేషియల్ బోన్స్ ఉంటాయి, ఇంకా రిబ్స్, స్టెర్నమ్, రిబ్ గేజ్ మొత్తం, నెక్స్ట్ వర్టిబ్రల్ కాలమ్ స్పైన్ది, నెక్స్ట్ రిబ్స్ ఇంకా స్టెర్నమ్ యాజ్ హ్యావ్ డిస్కస్ ఇక్కడ. ఓకే, ఇవన్నీ కూడా మనకి యాక్సియల్ స్కెల్టన్లో వస్తాయి. వేరేజ్ అపెండిక్యులర్లో మనకి పెక్టోరల్ గర్డల్, ఇంకా ఇందులో ఏముంటాయి క్లావికల్ ఇంకా స్కాప్యులర్ రెండు ఉంటాయి, అప్పర్ లింబ్ ఇవన్నీ వస్తాయి, పల్విక్ గర్డల్ వస్తుంది, నెక్స్ట్ లోవర్ లింబ్ కూడా వస్తుంది. లోవర్ లింబ్ అన్నేమో లెగ్స్ది, అప్పర్ లింబ్ అంటే హ్యాండ్స్ది. ఓకే, సెకండ్ క్వశ్చన్. Consider the following statements regarding human ribs. The first 7 pairs are called as the true ribs because they attach directly to the sternum. The 8th, 9th and 10th pairs are called as floating ribs. Which of the above statements are correct అని అంటున్నారు. ఆప్షన్ ఏ ఓన్లీ 1, ఆప్షన్ బి సెకండ్ ఓన్లీ, ఆప్షన్ సి బోత్ 1 and 2 అండ్ ఆప్షన్ డి ఆర్ నైదర్ 1 నార్ 2. ఓకే, మనకి ఓవరాల్గా రిబ్స్లో మనకి టోటల్గా ఎన్ని అంటే 12 పేర్స్ ఆఫ్ రిబ్స్ ఉంటాయి. ఓకే, 12 పేర్స్ ఉంటాయి. అందులో 1 to 7 ఏవైతే ఉన్నాయో వాటిని ట్రూ రిబ్స్ అంటారు. వెరస్ 8, 9 and 10 ఇవి వచ్చేసి మనకి ఫాల్స్ రిబ్స్ అంటారు. ఓకే, ఎందుకంటే ఈ 8, 9, 10 రిబ్స్ అంటే ఈ 7th రిబ్ అవుతుంది దానికి కనెక్ట్ అయి ఉంటాయి. సో అందుకనే వీటిని ఫాల్స్ రిబ్స్ అంటారు. నెక్స్ట్ వెరస్ 11th అండ్ 12th ఇవి వచ్చేసి ఫ్లోటింగ్ రిబ్స్, ఇవి దేనికి అటాచ్ అవ్వవు, వీటిని ఫ్లోటింగ్ రిబ్స్ అంటారు. ఇది యాక్చువల్గా మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం ఫస్ట్ ఏంటిది, ఫస్ట్ 7 పేర్స్ ఆర్ కాల్డ్ as 2 రిబ్స్. సో ఇదేంటిది, ఇది కరెక్టే, ఎందుకంటే ఫస్ట్ 7 పేర్స్ అంటే మనకి స్టెర్నమ్కి కనెక్ట్ అవుతాయి. సెకండ్ ఏంటి, ఇక్కడ మనకి 8th, 9th, 10th ఆ పేర్స్ని వాళ్ళు ఫ్లోటింగ్ రిబ్స్ అన్నారు. ఈ ఫ్లోటింగ్ రిబ్స్ కాదు, యాక్చువల్గా అయితే ఇవి ఫాల్స్ రిబ్స్. ఓకే, సో 11th and 12thని ఫ్లోటింగ్ రిబ్స్ అంటారు. సో స్టేట్మెంట్ 2 అనేది ఇన్కరెక్ట్. ఓకే, సో మనకి ఏంటిది ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓన్లీ 1 స్టేట్మెంటే కరెక్ట్ కాబట్టి. థర్డ్ క్వశ్చన్, ఇందులో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, ఇంకా నీకు లైక్ డయాగ్రామ్ కూడా మెన్షన్ చేశాను. ట్రూ రిబ్స్ 1 to 7, ఫాల్స్ రిబ్స్ 8 to 10 అండ్ ఫ్లోటింగ్ రిబ్స్ 11 to 10, ఇది 11 to 12 ఇది మొత్తం స్టెర్నమ్. ఓకే, ఇంకా ఇన్ డీటెయిల్గా మనకి అన్ని డీటెయిల్స్ ఇచ్చారు పాయింట్లో.
ఈ క్లావికల్ బోన్ అంటే మనకి కాలర్ బోన్. ఓకే, థర్డ్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ విత్ దేర్ లొకేషన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. జాయింట్స్ లొకేషన్ అడుగుతున్నారు. బాల్ అండ్ సాకెట్, హింజ్, పైవట్, గ్లైడింగ్. జాయింట్స్ వచ్చేసి లొకేషన్ వచ్చేసి బిట్వీన్ అట్లాస్ అండ్ యాక్సిస్, షోల్డర్, నీ అండ్ బిట్వీన్ కార్పల్స్. సో ద ఆన్సర్ ఏంటి అంటే ఇమేజ్తోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ, ఎందుకంటే ఈజీగా ఉంటుంది మనకి. ఓకే, ఈ నెక్ దగ్గర ఏదైతే ఉందో దాన్ని పైవట్ జాయింట్ అంటాం. వెరాజ్ ఇక్కడ ఆర్మ్స్ దగ్గర ఉంటుంది కదా, ఈ ఆర్మ్స్ దగ్గర ఉండేదాన్ని హింజ్ జాయింట్ అంటాం. ఇక్కడ ఫింగర్స్ దగ్గర ఉండేదాన్ని సాడల్ జాయింట్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ మనకి కార్పల్స్ దగ్గర ఏదైతే ఉంటుందో దాన్ని గ్లైడింగ్ జాయింట్ అంటాం. ఓకే, ఇదేంటంటే గ్లైడింగ్ జాయింట్. నెక్స్ట్ ఈ బాల్ అండ్ సాకెట్ జాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ ప్యూబిక్ బోన్ ఆర్ పెల్విక్ బోన్ ఎక్కడైతే ఉందో ఈ ప్యూబిక్ ఏరియా దగ్గర కూడా ఉంటుంది అనమాట. ఈ లోవర్ లిమ్స్ కనెక్ట్ అయ్యే దగ్గర ఇంకా అప్పర్ లిమ్స్ కనెక్ట్ అయ్యే దగ్గర ఉండే జాయింట్స్ వచ్చేసి మనకి బాల్ అండ్ సాకెట్ జాయింట్. బాల్ అండ్ సాకెట్ ఈజీ ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనకి క్రికెట్లో బాల్ వేసేటప్పుడు దే యూజ్ మెయిన్ బికాస్ ఆఫ్ ద షోల్డర్తోనే వర్క్ ఉంటుంది కదా, సో అట్లా బాల్ అండ్ సాకెట్ జాయింట్ షోల్డర్ జాయింట్ అనమాట. అట్లా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా జాయింట్స్ అనమాట. సో ఆప్షన్ ఫస్ట్ ఏంటి, బాల్ అండ్ సాకెట్ వచ్చేసి మనకి ఏంటిది షోల్డర్ జాయింట్ కదా, అంటే ఏంటిది 2. నెక్స్ట్ హింజ్ వచ్చేసి ఏంటిది, హింజ్ జాయింట్ అంటే మనకి ఎక్కడెక్కడ ఉంటుంది అన్ని జాయింట్స్ దగ్గర, లైక్ ఆర్మ్ దగ్గర కానీ లేకపోతే నీ దగ్గర కానీ ఉంటుంది. సో నీ జాయింట్ అనమాట హింజ్ జాయింట్ అనేది. సో ఇది 3, క్యూ అనేది 3. నెక్స్ట్ పైవట్ అనేది మనకి ఇక్కడ నెక్ దగ్గర ఉంటుంది కదా, అంటే ఏంటిది బిట్వీన్ అట్లాస్ అండ్ యాక్సిస్. సో 1. గ్లైడింగ్ వచ్చేసి ఇక్కడ మనకి ఏమంటారు రిస్ట్ దగ్గర ఉంటుంది. సో బిట్వీన్ కార్పల్స్ అనమాట. సో 4. సో 2, 3, 1, 4. ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 2, 3, 1, 4. 14th question, osteoporosis, a common skeletal disorder characterized by decreased bone mass, increased susceptibility to fractures, is most frequently associated with deficiency of which hormone in aging women? Option A progesterone, option B insulin, option C estrogen, option D is cortisol. సో ద ఆన్సర్ వచ్చేసి ఏంటి, ఆప్షన్ సి ఈస్ట్రోజన్ అనమాట. మనకి ఈస్ట్రోజన్ అనేది డిఫిషియన్సీ ఉంటే మనకి ఈ ఓస్టియోపోరోసిస్ అనే డిసీజ్ అనేది వస్తుంది అనమాట. ఇట్ ఈస్ అ స్కెల్టల్ డిసార్డర్ విచ్ ఈస్ మెయిన్లీ సీన్ ఇన్ ఏజింగ్ ఉమెన్ బికాస్ ఆఫ్ ద హార్మోన్ డెఫిషియన్సీ. ఈస్ట్రోజన్ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది మనకి ఏజింగ్ ఉమెన్లో. క్వశ్చన్, వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బోన్స్ ప్రజెంట్ ఇన్ ద హ్యూమన్ స్కల్ ఇంక్లూడింగ్ క్రానియల్, ఫేషియల్, హయాయిడ్ అండ్ ఆడిటరీ ఆసిల్స్? ఓకే, ఓవరాల్గా మనకి హ్యూమన్ స్కల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ బోన్స్ ఉన్నాయని అడుగుతున్నారు. మనకి క్రానియల్లో వచ్చేసి 8 నెంబర్ ఆఫ్ బోన్స్ ఉంటాయి, అండ్ ఫేషియల్లో వచ్చేసి 14 ఉంటుంది, హయాయిడ్ బోన్ వచ్చేసి 1 ఉంటుంది, ఆడిటరీ ఆసిల్స్ వచ్చేసి ఒక్క ఇయర్లో మనకి 3 ఉంటాయి. సో 3 + 3 6 అనమాట. సో ఓవరాల్గా మనకి మొత్తం ఎంత అంటే 29 టైప్స్ ఆఫ్ బోన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, చూడండి ఇక్కడ క్రానియల్ బోన్స్ వచ్చేసి 8, ఫేషియల్ వచ్చేసి 14, ఆడిటరీ వచ్చేసి 6, 3 ఇన్ ఈచ్ మిడిల్ ఇయర్. ఓకే, 1 యూ షేప్డ్ హయాయిడ్ బోన్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ టంగ్ బోన్ అనమాట. ఇది 5th క్వశ్చన్. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి సి హియర్, క్రానియల్ బోన్స్ వచ్చేసి 8 అనమాట ఇవన్నీ. ఓకే, మనకి ఇన్ డీటెయిల్ కూడా మీకు మెన్షన్ చేశాను నేను ఓవరాల్గా ఎన్ని నెంబర్ ఆఫ్ ఉన్నాయని. నెక్స్ట్ ఫేషియల్ బోన్స్ వచ్చేసి 14, ఇవి కూడా మెన్షన్ చేశాను ఓవరాల్ ఇండివిజువల్ బోన్స్ యొక్క వాటి యొక్క నేమ్స్. ఇది మ్యాండబుల్ బోన్ అనేది మనకి లోవర్ జాది. ఓకే, మనకి తర్వాత వస్తుంది, యూ కెన్ రిమెంబర్ దాట్. నెక్స్ట్ వచ్చేసి హయాయిడ్ బోన్ అంటే మనకు వచ్చేది టంగ్ కింద ఉండేది ఇది. ఓకే, ఇది హయాయిడ్ బోన్ అనమాట. నెక్స్ట్ ఇయర్ది ఇక్కడ నేను ఫిగర్ మెన్షన్ చేయలేదు. సో మనకి ఇయర్లో 3 ఉంటాయి ఈచ్ ఇయర్లో. సో 3 + 3 ఓవరాల్గా మనకి 6 అనమాట. ఇవన్నీ కలిపితే మనకి ఓవరాల్గా 29 నెంబర్ ఆఫ్ బోన్స్ ఉంటాయి. 6th క్వశ్చన్, which structural protein forms the primary organic matrix component of human bone tissues providing tensile strength?
మనకి ప్రోటీన్ అన్నారు. మనకి బోన్స్లో, హ్యూమన్ బోన్ టిష్యూస్లో మనకి మేజర్గా ఉండే ప్రోటీన్ ఏంటి అంటే కొల్లాజన్ ప్రోటీన్. సో మనకి జనరల్గా మనకి బాడీ మొత్తంలో ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ప్రోటీన్ ఏది ఉంటుంది అంటే కూడా కొల్లాజన్, ఎందుకంటే ఆల్మోస్ట్ మన బాడీ మొత్తంలో స్కెల్టన్స్ ఉంటాయి కాబట్టి. దిస్ ఇస్ ద విజువల్ ఎక్స్ప్లెనేషన్. Seventh question. It consider the following statements regarding the seventh question. Consider the following statements regarding the human vertebral column. It consists 26 serially arranged units called as vertebrae in an adult. Second statement, the cervical vertebrae are 7 in number and almost all mammals including humans. So as per this మనకి ఇదేంటి అంటే క్వశ్చన్ వచ్చేసి వర్టిబ్రల్ కాలమ్ అంటే స్పైనల్ కార్డ్ గురించి అనమాట. సో ఓవరాల్గా 26 సీరియల్లీ అరేంజ్ యూనిట్స్ ఉంటాయని అంటున్నారు. ఇట్ ఈస్ ట్రూ అనమాట. మనకు ఓవరాల్గా 13 పేర్స్ ఉంటాయి అనమాట. సో 26 బోన్స్ విచ్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి సర్వికల్ వర్టిబ్రేలో మనకి 7 నెంబర్ ఉంటాయి అంటున్నారు. సర్వికల్ వర్టిబ్రే అంటే ఏంటంటే నెక్ దగ్గర ఉంటుంది కదా బ్యాక్ సైడ్, అదనమాట. సో అక్కడ కూడా వర్టిబ్రే వచ్చేసి మనకి 7 ఉంటాయి అనమాట ఇన్ నెంబర్. సో విచ్ ఈస్ దట్ ఈస్ ఆల్సో ట్రూ. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, దట్ ఈస్ బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అనమాట మనకి. ఓకే, మనకి ఈ 26లో కూడా మనకి ఇన్ డీటెయిల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద ఇమేజ్లో నేను చూపెడతాను. ఓకే, సి ఓవర్ హియర్. ఇది నెక్ బోన్ అనమాట. ఇవన్నీ నెక్వి 7 ఉంటాయి ఇక్కడ. ఇది కర్వికల్ వర్టిబ్రే. నెక్స్ట్ వచ్చేసి ఈ 1 to 12 ఏవైతే ఉన్నాయో ఈ పేర్స్ వచ్చేసి థొరాసిస్ వర్టిబ్రే అంటాం. ఓవరాల్గా 12 పేర్స్ ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి 12 బోన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 5 బోన్స్ వచ్చేసి లింబర్ వర్టిబ్రే అంటాం. నెక్స్ట్ ఇక్కడ సాక్రమ్ అంటాం. ఈ సాక్రమ్ అనేది ఓవరాల్గా ఒక్కటే, కాకపోతే ఇండివిజువల్ 5 ఫ్యూజ్డ్ బోన్స్ అన్ని కూడా ఒక యూనిట్ లాగా ఉంటాయి అనమాట. ఆ యూనిట్ని సాక్రమ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి కాకిక్స్. ఇది ఏంటంటే ఓవరాల్గా ఇక్కడ 4 ఫ్యూజ్డ్ బోన్స్ అంటే ఒక యూనిట్ లాగా ఉంటాయి అనమాట. సో ఓవరాల్గా ఇవన్నీ కలిపితే మనకి ఓవరాల్గా ఎంత అంటే 26 ఉంటాయి అన్నమాట. ఓకే, వేరే స్టేట్మెంట్ 2 ఇది ఇందాక చెప్పాను కదా మనకి ఈ సర్వికల్ది ఇన్ డీటెయిల్ పిక్చర్ అనమాట. ఇక్కడ 1, 2, 3 అప్ టు 7 వరకు ఇట్లా ఉంటాయి ఇక్కడ. ఓకే, ప్రతి ఒక్క మ్యామల్స్లో మనకి ఇది ఉంటుంది అనమాట. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 8th question. The structural and functional unit of compact bone tissue. Option A, osteoblast. Option B, Haversian system or osteon. Option C, trabeculae. Option D, canaliculi. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అనమాట, ఓస్టియన్. ఇదేంటి అంటే మనకి కాంపాక్ట్ బోన్ టిష్యూ అయితే ఉందో అది ఓస్టియన్స్ లాగా రిపీటింగ్ స్ట్రక్చర్ యూనిట్స్ కాల్డ్ యాజ్ ఓస్టియన్స్ తోని ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ ఇన్ దాట్ వే. సో ఓస్టియన్స్ తో ఆర్గనైజ్ ఉంటుంది అనమాట ఇది కాంపాక్ట్ బోన్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఇట్లా అన్ని నెంబర్ ఆఫ్ ఓస్టియన్స్ అన్ని కలిపి ఉండేది మనకి కాంపాక్ట్ బోన్. Next, 9th question. Which of the following elements is stored in the largest quantity within the human skeleton system? Option A, iron. Option B, magnesium. Option C, calcium. Option D is potassium. So the answer is option C, that is calcium. మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ పర్సంటేజ్, ఎక్కువ ఎంత క్వాంటిటీలో, లార్జ్ క్వాంటిటీలో ఏముంటుంది మనకి హ్యూమన్ స్కెల్టన్లో అంటే కాల్షియం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క స్కెల్టన్ అంతా కూడా మనకి కాల్షియం ఉంటుంది కాబట్టి అరౌండ్ 99% ఆఫ్ ద హ్యూమన్స్ బాడీ ఈస్ టోటల్ ఆఫ్ కాల్షియం స్టోర్డ్ విత్ ఇన్ ద స్కెల్టల్ సిస్టమ్. అది ఏ ఫామ్లో ఉంటుంది అంటే కాల్షియం ఫాస్ఫేట్ ఇంకా హైడ్రాక్సీ అపెటైట్ మినరల్స్ ఆ ఫామ్లో ఉంటుంది మనకి. ఇది ఎక్స్ప్లెనేషన్. ఇదనమాట మనకు ఓవరాల్ 99% వచ్చేసి కాల్షియం ఉంటుంది. తర్వాత మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ ఇవన్నీ ఉంటాయి అనమాట రిలేటివ్ ఎలిమెంట్ స్టోరేజ్ ఇన్ స్కెల్టన్ సిస్టమ్. 10th question. The type of joint found between flat skull bones which fuse end to end with the help of the dense fibrous connective tissues is. Option A, cartilaginous joint. Option B, synovial fluid. Option C, fibrous joint or suture. Option D, saddle joint. So the answer is fibrous joint or suture అనమాట. ఇది ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ఈ ఫైబ్రస్ జాయింట్స్ అనేవి
ఈ స్కల్ బోన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి ఈ ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూస్ అనేవి విత్ ద హెల్ప్ ఆఫ్ ఫైబ్రస్ జాయింట్తో అవుతాయి అన్నమాట. ఇది మనకి స్కల్లో ఉండేది ఇది. ఈ జాయింట్స్ అనేవి కూడా బికాజ్ ఆఫ్ ఫైబ్రస్ జాయింట్ అన్నమాట. 11th question. Which of the following bones is popularly known as the kneecap? Kneecap అని ఏ బోన్ అంటామంటున్నారు. ఏ పచెల్లా, బి ఫిబులా, సి టిబియా అండ్ డి స్టార్సల్స్. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, దట్ ఈస్ పచెల్లా. మనం నీ క్యాప్ అయితే ఉందో ఈ నీ క్యాప్ని పటెల్లా అని పిలుస్తాం. ఓకే, మనకి ఫిబులా వచ్చేసి థైలో ఉంటుంది, లెగ్స్లో, టిబియా వచ్చేసి టార్సల్ వచ్చేసి ఫింగర్స్కి. ఓకే, ఇవంతా. చూడండి, టిబియా వచ్చేసి లెగ్లో ఉంది మనకి ఇక్కడ, ఇది ఫిబులా, థై బోన్ వచ్చేసి ఫీమర్ బోన్, టార్సల్ వచ్చేసి ఇక్కడ కింద ఉంటుంది టార్సల్స్, వీటిని టార్సల్స్ ఫింగర్స్లో ఉండేవి. 12th question. Assertion A. Red bone marrow is the primary site for the production of all blood cells in adults. Reason: it contains pluripotent hematopoietic stem cells. సో ద ఆన్సర్ ఏంటి అంటే మనకి ఓవరాల్గా ఈ రెడ్ బోన్ మ్యారో అయితే ఉందో, ఓకే, ఈ రెడ్ బోన్ మ్యారో అయితే ఉందో ఇందులో ఉన్న ఈ రెడ్ బోన్ మ్యారోలో మనకి ప్లూరిపోటెంట్ హెమటోపోటిక్ స్టెమ్ సెల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇందులో మనకి ఈ స్టెమ్ సెల్స్ అనేవి మళ్ళీ ఇవనేవి మనకి స్టెమ్ సెల్స్ అనేవి ప్రోజీనిటర్ సెల్స్ లాగా ఫామ్ అయ్యి దే ఆల్ ప్రొడ్యూస్ ఆల్ టైప్స్ ఆఫ్ బ్లడ్ వెల్స్లో హెల్ప్ అవుతాయి అనమాట. లైక్ రెడ్ బ్లడ్ సెల్స్ కానీ, వైట్ బ్లడ్ సెల్స్ కానీ, ప్లేట్లెట్స్ ఇవన్నీ కూడా మనకి ఈ రెడ్ బోన్ మ్యారోలో ఉన్న ఈ ప్లూరోపోటెంట్ హెమటో స్టెమ్ సెల్ వల్లనే ఫామ్ అవుతాయి అనమాట ఇవన్నీ. ఓకే, ఇదంతా కూడా ఎక్స్ప్లెనేషన్, విజువల్ ఎక్స్ప్రెషన్. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి బోత్, మనకి రెండు కూడా కరెక్ట్ అవుతాయి. ఎట్లా అంటే ఇది రెడ్ ప్రైమరీ సైట్ అన్నారు, విచ్ ఇస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఇట్ కంటెంట్స్ pluripotent hematopoietic stem cells, which is also correct. So both A and R are true, and R is the correct expression of A. Okay. Option A is the correct answer. 13th question. The total number of bones found in a single upper limb arm of a normal adult human being is option E 25, option B 30, option C 14, option D is 27. So the answer is option B 30 అన్నమాట. మనకి 30 ఉంటాయి. సింగిల్ అప్పర్ లిమ్ ఆర్మ్, ఒక్క ఆర్మ్లో అడుగుతున్నారు. ఏమవుతుంది మనకి ఒక్క ఆర్మ్లో ఏముంటుంది మనకి డయాగ్రామ్తో అయితే ఇట్ విల్ బి బెటర్ అనమాట. ఫస్ట్ ఇక్కడ హ్యూమరస్, ఓకే, అది ఒకటి ఉంటుంది. ఇక్కడ మనకి ఈ ఆర్మ్లో మనకి 2 ఉంటాయి, ఒకటి రేడియస్ ఉంటుంది, ఒకటి అల్నా అని ఉంటుంది. సో ఇవి 2, 1, 2 అండ్ ఇది థర్డ్. నెక్స్ట్ ఇక్కడ కార్పల్స్, ఇక్కడ మనకి బ్రిస్ట్ దగ్గర 8 కార్పల్స్ ఉంటాయి, మొత్తం 8 ఉంటాయి నెంబర్ ఆఫ్. నెక్స్ట్ మెటా కార్పల్స్ వచ్చేసి 5 ఉంటాయి, 1, 2, 3 విత్ అనదర్ కలర్. ఈ 5 వచ్చేసి మెటా కార్పల్స్, 1, 2, 3, 4 అండ్ 5 మెటా కార్పల్స్. నెక్స్ట్ వచ్చేసి ఫాలెంజెస్ వచ్చేసి మనకి ఈ ఫింగర్స్లో ఉంటాయి. ఇక్కడ 1, 2, ఇక్కడ 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3. సో ఓవరాల్గా మనకి మొత్తం ఎన్ని హ్యూమరస్ వచ్చేసి 1 ఉంటుంది, రేడియస్ 1, అల్నా 1, బ్రిస్ట్ దగ్గర కార్పల్స్ అంటాం వాటిని 8 ఉంటాయి, మెటా కార్పల్స్ పామ్లో ఉండేటి అవి 5 ఉంటాయి, ఫాలెంజెస్ ఫింగర్స్ ఉండేటి 14 అనమాట. సో ఓవరాల్గా మనకి 30 నెంబర్ ఆఫ్ బోన్స్ ఉంటాయి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 14th question. Gout is a disease of the skeleton system. Gout that causes joint inflammation. It is primarily caused by the abnormal accumulation వచ్చేసి ఏంటంటే యూరిక్ యాసిడ్ అనమాట, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ వల్ల. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి బ్లడ్లో ఏదైతే ఉందో ఓవర్లోడ్ ఆఫ్ యూరిక్ యాసిడ్ ఇన్ ద బ్లడ్, మనకి బ్లడ్లో యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం వల్ల ఆ ఎక్కువ యూరిక్ యాసిడ్ కాస్త యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతాయి, ఎక్కడ మనకి టో దగ్గర అనమాట. ఇఫ్ యూ గెట్ ఇన్ టు ద ఇమేజ్ ఇట్ విల్ బి క్లియర్. సి మనకి నార్మల్గా ఉన్న లెగ్ అయితే ఇలా ఉంటుంది వితౌట్ ఎనీ గౌట్ డిసీజ్.
మనకి నార్మల్ జాయింట్. ఇక్కడ సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది, ఇక్కడ కార్టిలేజ్, ఇక్కడ బోన్ ఇవన్నీ ఉంటాయి. ఇది నార్మల్ జాయింట్ అనమాట. అదే నీకు గౌట్ వస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ ఎక్కడైతే ఉందో ఇక్కడ ఏమైంది అంటే నీకు మైక్రోస్కోపిక్ వ్యూ ఆఫ్ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది ఇక్కడ డిపాజిట్ అవుతుంది. ఇక్కడ డిపాజిట్ అవ్వడం వల్ల ఇక్కడ ఈ ఫింగర్ దగ్గర ఏమైతే స్వెల్లింగ్ అనేది వస్తుంది, స్వెల్లింగ్ వచ్చి ఇంటెన్స్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో దీనివల్ల ఇది ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకే, సో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ వల్ల మనకి గౌట్ డిసీజ్ అని వస్తుంది బికాస్ ఆఫ్ ద అక్యుములేషన్ ఆఫ్ ద యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్. 15th question. Which of the following structures connects a bone to another bone in the human musculoskeletal system? మనకి బోన్ టు బోన్ అడిగారు. ఓకే, బోన్ టు బోన్ వచ్చేసి ఆన్సర్ ఏంటంటే లిగమెంట్. మనకి బోన్ టు బోన్ అయితేనేమో లిగమెంట్ అంటాం, అదే బోన్ టు మజిల్ అయితేనేమో టెండాన్ అంటాం. అది ఎందుకు గుర్తుపెట్టుకోండి. చూడండి, లిగమెంట్ అంటే ఏంటి, బోన్ టు బోన్, వెరాజ్ టెండాన్ అంటే మజిల్ టు బోన్ కనెక్షన్ అనేది, దాన్ని టెండాన్ అంటాం, దీన్ని లిగమెంట్ అంటాం. ద స్ట్రక్చరల్ డిఫెక్ట్ scoliosis refers to an abnormal lateral curvature of which of the following part of the skeleton system? Option A femur, option B vertebral, option C pelvic, and option D is cranium. So the answer is option B vertebral column. మనకి vertebral defect అన్నమాట. ఈ scoliosis అనేది structural defect of the vertebral column అన్నమాట. ఓకే, ఇట్లా స్ట్రైట్ గా ఉండే స్పైనల్ కార్డ్ కాస్త ఇట్లా బెండ్ అవుతుంది, దాన్నే స్కాలియోసిస్ అంటాం. సో ఆప్షన్ బి వర్టిబ్రల్ కాలమ్ ని బెండ్ అవ్వడం. 17th question. Which of the following is the smallest bone in the human body? అంటే మనకి ఆన్సర్ వచ్చేసి మనకి ఇయర్ లో ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ as stapes. ఆప్షన్ సి. మనకి మెజర్ ఓవర్ అప్రాక్సిమేట్లీ రఫ్లీ 3 mm ఉంటుంది దాని యొక్క సైజ్. ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ అండ్ లైటెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఇది మనకు ఓవరాల్గా ఇయర్లో 3+3 ఉంటాయని ఆల్రెడీ పైన డిస్కస్ చేస్తాం కదా. 3 ఏంటి అంటే మాలియస్, ఇన్కస్ అండ్ స్టేప్స్. ఇవి కూడా 3 అనమాట. ఒక ఇయర్లో ఇట్లా 3 ఉంటాయి. సో 2 ఇయర్స్లో మనకి 3+3 6 ఉంటాయి అనమాట. వీటిని ఆడిటరీ ఆసిసెల్స్ అంటాం. 18th question. Consider the following pairs of bone diseases and their primary traits. Osteomalacia, softening of bones due to vitamin D deficiency in adults. Rheumatoid arthritis, autoimmune disorder affecting synovial membranes. Both the statements are correct. So both 1 and 2 are correct. మనకి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి కింద చూద్దాం మనం. ఏంటంటే ఈ ఆస్టియోమలేషియా అనేది బికాస్ ఆఫ్ ద విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఫామ్ అవుతుంది అడల్ట్స్లో. వెరస్ ర్యూమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చేసి మనకి బికాస్ ఆఫ్ ద అఫెక్టింగ్ సైనోవియల్ మెంబ్రెయిన్. మనకి సైనోవియల్ మెంబ్రెయిన్ అనేది ఏదైతే ఉందో ఆ మెంబ్రెయిన్ అఫెక్ట్ అవ్వడం వల్ల వచ్చేది మనకి ర్యూమటాయిడ్ ఆర్థరైటిస్ అనమాట. 19th question. The pectoral girdle and pelvic girdle assist in the articulation of the upper and lower limbs with axial skeleton. The pectoral girdle consists of. Pectoral girdle అంటే ఏంటి మనకి, pelvic అంటేనేమో కింద అప్పర్ లిమ్కి పైనకి జాయింట్ అయ్యేది, పెక్టోరల్ గర్ల్ అనేమో పైన నెక్కి ఇంకా లోవర్ లిమ్కి జాయిన్ అయ్యేది. సో ఏమవుతుంది మనకి ఆన్సర్ వచ్చేసి ఏమన్నా ఇక్కడ మనకి పెక్టోరల్ అడిగారు. పెక్టోరల్ గర్ల్ అంటే ఏమైతే మనకి క్లావికల్ ఇంకా స్కాపులా ఇవి రెండు ఉంటాయి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లావికల్ ఇంకా స్కాపులా అనేది మనకి నెక్ దగ్గర ఉంటాయి. క్లావికల్ బోన్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ కాలర్ బోన్. యూ కెన్ గో త్రూ ద డయాగ్రామ్. ఓకే, ఇది పెక్టోరల్ గర్డల్ అంటాం. వేరాజ్ మనకి ప్యూబిక్ గర్డల్ వచ్చేసి ఆర్ పెల్విక్ గర్డల్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, ఇది ఇక్కడ వచ్చేది, ఇది యాక్సియల్ స్కెల్టన్. ఓకే, దీన్ని క్లావికల్ బోన్ అంటాం. ఇది ఆల్సో కాల్డ్ యాజ్ కాలర్ బోన్. నెక్స్ట్ వచ్చేసి స్కాపులా అంటాం. ఇట్ is also called as shoulder bone. ఇది bone. ఓకే, అప్పర్ లింబ్ అటాచ్మెంట్ కి ఈ జాయింట్ ని మనం acromioclavicular జాయింట్ అంటాం. 20 question. The long bones of limbs perform which of the following vital functions? Option 1 weight bearing, option 2 second statement facilitating locomotion and movement, థర్డ్ స్టేట్మెంట్ స్టోరేజ్ ఆఫ్ గ్లైకోజన్. సో ఏంటి కరెక్ట్ అని అడుగుతున్నారు. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 1 and 2 ఓన్లీ కరెక్ట్ అనమాట. ఎందుకు అంటే మనకి లాంగ్ బోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వైటల్ ఫంక్షన్ ఏంటి అంటే వెయిట్ బేరింగ్కి ఇంకా లోకోమోషన్ మూమెంట్ కోసం అనమాట. గ్లైకోజన్ స్టోరేజ్ అనేది మనకి జనరల్గా ఎక్కడ అంటే మోస్ట్లీ మనకి లివర్లో ఉంటుంది, ఇంకా స్కెల్టల్ మజిల్స్లో ఉంటుంది, కాకపోతే నాట్ విత్ ఇన్ ద బోన్ టిష్యూస్లో మాత్రం ఉండదు. సో అందుకని 1 and 2 ఆర్ ద కరెక్ట్, 1 and 2 స్టేట్మెంట్. సో ఆప్షన్ ఏ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఓకే,
వెయిట్ బేరింగ్కి యూజ్ చేస్తాం. ఇట్ రెసిస్ట్ ద కంప్రెషన్ ఫ్రమ్ ద బాడీ వెయిట్, ప్రొవైడ్ స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్. నెక్స్ట్ ఫెసిలిటేట్స్ లోకోమోషన్ మూమెంట్. బోన్స్ యాక్ట్ యాజ్ లీవర్స్ విత్ మజిల్స్, అలోస్ వాకింగ్, రన్నింగ్, రీచింగ్. ఇవన్నీ అనమాట. స్టోరేజ్ ఆఫ్ గ్లైకోజన్ జనరల్ ఎక్కడ అంటే లివర్లో, స్కెల్టల్ మజిల్స్లో ఉంటుంది ఫర్ ఎనర్జీ కోసం, బట్ నాట్ ఇన్ ద బోన్ టిష్యూ. సో 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 21st question. The shoulder joint is an example of which category of joints? Option A hinge, option B gliding, and option C ball and socket joint. Option D is pivot joint. I have already said that మనకి షోల్డర్ జాయింట్ అంటే జనరల్గా ఏంటి, షోల్డర్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ క్రికెట్లో బాల్ వేయడానికి యూజ్ చేస్తాం. సో బాల్ అండ్ సాకెట్ జాయింట్ అనమాట షోల్డర్ జాయింట్ అంటే. ఆప్షన్ సి, దాన్ని గ్లైడింగ్ జాయింట్ అని అంటాం. ఓకే. సో దిస్ ఇస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద షోల్డర్ జాయింట్ అనమాట. ఈ షోల్డర్ జాయింట్ ఇక్కడ స్కాప్యులా, క్లావికల్ ఇవన్నీ ఉంటాయి. ఇది హ్యూమరస్ అనమాట. ఇక్కడ సైనోయిడ్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఇక్కడ ఈ జాయింట్ మనం ఏమంటే బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటాం, ఆర్ ఇట్ ఆల్సో కాల్డ్ షోల్డర్ జాయింట్. 22nd question. Which bone cells are responsible for the resorption or breakdown of bone matrix during the remodeling? Option A osteoblasts, option B osteocytes, option C osteoclasts, and option D is chondrocytes. The answer is osteoclasts అనమాట మనకి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎట్లా అంటే మనకి ఓస్టియోబ్లాస్ట్ వచ్చేసి దే ఆర్ ద బిల్డర్స్ అనమాట, అవి బిల్డ్ చేస్తూ ఉంటాయి. ఓస్టియోసైట్స్ ఏమో మెయింటెనెన్స్, వేరే ఓస్టియోక్లాస్ట్ వచ్చేసి రీజార్బర్స్ అనమాట. whereas chondrocyte వచ్చేసి కార్టేజ్ అనమాట. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 23rd question. The fluid filled cavity found between articulating surfaces of two bones in a synovial joint is filled with. Option మనకి ఇక్కడ synovial joint ని generally filled with what? Synovial fluid. So option B is the correct answer. ఇది ఓకే. ఈ synovial joint, ఇక్కడ synovial membrane ఉంటుంది, ఇందులో ఉండే లిక్విడ్ వచ్చేసి synovial fluid. 24th question. How many vertebrae are fused together to form single sacrum bone in an adult human? Option A 4, option B 5, option C 7, option D is 12. So the answer is option B, that is 4. Already చూసాం మనం. Sacrum bone ఏమో it is a fused together of 5 bones, whereas coccyx వచ్చేసి fused together of 4 bones అనమాట. సో 5 అంటే ఏంటిది? ఆప్షన్ B. చూసారా ఇక్కడ ఆల్రెడీ పైన ఒకసారి చూసాం ఆల్రెడీ. ఇట్ ఈస్ a combination of 5 bones. 25th question. The only movable bone in the human skull structure, excluding auditory osseous. Option A maxilla, option B mandible, option C zygomatic bone, option D is frontal bone. The answer is mandible. In pine discuss చేసాను already. Mandible bone is also called as lower jaw. లోవర్ జా యొక్క బోన్ అనమాట. మనకి ఇది ఒక్కటే మూవబుల్ బోన్ అనమాట ఓవరాల్ హ్యూమన్ స్కల్లో ఉన్న స్కల్లో ఉన్న బోన్స్ అన్నిటిలో mandible is the only movable bone which is present in the skull. ఓకే, ఇదన్నమాట. ఇది mandible, ఈ లోవర్ జాది, దీన్ని mandible bone అంటాం. ఓకే, which is the movable one. 26th question. Which of the following bones belongs to the human lower limb? Option A radius, option B ulna, option C tibia, and option D is humerus. So answer is option C tibia. మనకి రేడియస్, అల్నా, హ్యూమరస్. హ్యూమరస్ అంటే ఏంటిది? మనకి షోల్డర్ నుండి మన షోల్డర్ టు ఎల్బో ఉన్న దాన్ని మనం హ్యూమరస్ అంటాం. వెరాజ్ మనకి ఎల్బో నుండి వ్రిస్ట్ వరకు మనకి ఈ రేడియస్ ఇంకా నైట్ ఉంటాయి. వెరాజ్ టిబియా వచ్చేసి మనకి నీ దగ్గర నుండి కింద ఉన్న టార్సల్స్ వరకు ఉంటాయి అనమాట, యాంకిల్ వరకు. సో ఇది టిబియా విచ్ ఇస్ కన్సిడర్డ్ లోవర్ లిమ్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 27th క్వశ్చన్ చూడండి ఇక్కడ. 26th క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. సి టిబియా ఇంకా ఫిబులా ఇవి రెండు మనకి లెగ్లో ఉంటాయి. ఈ పైన చూపెట్టిన అన్నీ కూడా మనకి రేడియస్ అల్నా అవన్నీ మనకి ఇక్కడ హ్యాండ్లో ఉంటాయి. ఓకే. 27th క్వశ్చన్. Match the following skeletal regions with their respective bone counts. Cranium, face, carpus, tarsals. ఓకే, ఇది చూడండి. క్రానియం వచ్చేసి మనకి ఓవరాల్గా ఎన్ని ఉంటాయంటే
క్రానియంలో 8 ఉంటాయి. వెరస్ ఫేస్ వచ్చేసి 14. వెరస్ కార్పల్స్ మనకి హ్యాండ్స్లో బోత్ హ్యాండ్స్ ఈచ్ హ్యాండ్లో మనకి 8 ఉంటాయి. ఓకే, 8 కార్పల్స్ ఉంటాయి అంటే wrist దగ్గర ఉండే బోన్స్ అనమాట. సో 8 + 8 విచ్ ఈజ్ ఈక్వల్ టు 16. నెక్స్ట్ టార్సల్స్ వచ్చేసి ఫీట్లో ఈచ్ ఫీట్లో మనకి 7 ఉంటాయి. సో 7 + 7 విచ్ ఈజ్ ఈక్వల్ టు 14. సో ఏమవుతుంది మనకి క్రానియం వచ్చేసి 8 అంటే పి వచ్చేసి 2, ఫేస్ వచ్చేసి 14, క్యూ వచ్చేసి 1 ఆర్ 3. ఓకే, 3 ఆప్షన్ లేదు, సో 1. నెక్స్ట్ కార్పల్స్ వచ్చేసి 16 అన్నారు అంటే 4. టార్సల్స్ వచ్చేసి 14, సో ఎంత 3. 2 1 4 3, 2 1 4 3. సో ఆప్షన్ ఈజ్ ఎక్స్ప్లెనేషన్. విజువల్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే చూడండి, మనకి క్రానియం అంటే ఏంటి, స్కల్ బోన్లో మనకు ఓవరాల్గా ఎన్ని బోన్స్, 8 బోన్స్ ఉన్నాయి. ఫేషియల్ బోన్స్లో ఓవరాల్గా 14 బోన్స్. కార్పల్స్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా wrist దగ్గర ఇటు 8 ఇటు 8, సో ఓవరాల్గా 8 + 8 16 అనమాట. నెక్స్ట్ టార్సల్స్ ఫీట్లో మనకి బోత్ ఫీట్ ఒక్కొక్క ఫీట్లో మనకి 7 టార్సల్స్, లెఫ్ట్ 7 రైట్ 7, సో ఓవరాల్గా 14. ఇది వచ్చేసి ఓవరాల్గా 16 ఇది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. 28th question. Which hormone increases blood calcium levels by stimulating osteoclasts to break down bone matrix when blood calcium levels are low? Option A, calcitonin. Option B, parathyroid hormone. Option C, thyroxine. Option D, aldosterone. So the answer is option B, that is parathyroid hormone అనమాట. ఇది మనకి ఇక్కడ ఒకవేళ మనకి ఈ హార్మోన్ ఏమి ఇస్తుంది అంటే బ్లడ్ కాల్షియం లెవెల్స్ ఇంక్రీజ్ అయితే ఇది స్టిమ్యులేట్ చేస్తుంది ఈ ఓస్టియోక్లాస్ట్ని బ్రేక్ డౌన్ చేసి, ఏమంటారు, కాల్షియం లెవెల్స్ని పెంచడానికి కానీ తగ్గించడానికి కానీ. ఓకే, తగ్గించడానికి. This is the detailed visual explanation of the hormone functioning. 29th question. The soft spots are unossified membranous intervals between the cranial bones of an infant are called as option A, sutures. Option B, fontanelles. Option C, foramina. And option D, sinuses. Answer is option B, fontanelles. మనకి ఏమంటే ఇన్ఫాంట్స్లో మనకి ఇలా ఉంటుంది అనమాట, ఇట్లా ఇక్కడ చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట. ఈ వాటిని ఆ స్పాట్స్ని ఏమంటామంటే ఫాంటైనెల్లస్ అంటాం. ఓకే. 30 question. The type of cartilage that covers the articulating surface of bones at synovial joints to reduce the friction is మనకి ఏంటి, హైలన్ కార్టిలేజ్ అంటాం దాన్ని. ఓకే, ఆప్షన్ సి. 31 question. What is the function of the hyoid bone located at the base of the buccal cavity? Protect the spinal cord, supports tongue and provides attachment, articulates with the clavicle, forms the hard palate. మనకి యాక్చువల్గా ఈ ఏమంటారు హయాయిడ్ బోన్ అనేది జనరల్ ఎక్కడ ఉంటుంది అంటే టంగ్కి ఉన్న బోన్ అనమాట. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి ఇట్ సపోర్ట్స్ ద టంగ్ అండ్ ప్రొవైడ్స్ అటాచ్మెంట్ ఫర్ థ్రోట్ మజిల్స్. 32nd question. ఇది హయాయిడ్ బోన్ స్ట్రక్చర్ ఇట్లా ఉంటుంది అనమాట. Which of the following statements about human bone remodeling is true? Option A, bone remodeling stops after puberty. Option B, it is a continuous life cycle process involving osteoclasts and osteoblasts. Option C, it occurs only during bone fracture repairs. Option D, it is regulated exclusively by the physical exercise. The answer is option B, it is a continuous life cycle process involving osteoclasts and osteoblasts. 33rd question. The cheekbones in the human facial skeleton structure are anatomically known as option A, lacrimal. Option B, palatine. Option C, zygomatic. And option D are nasal bones. Nasal bones అంటే ఏంటి, మన జనరల్గా నోస్ అనమాట. ఓకే, ఆప్షన్ సి మనకి చీక్ బోన్స్. ఈ జైగమాటిక్ వచ్చేసి చీక్వి,
చీక్ బోన్స్, వేరాస్ నాసిల్ బోన్స్ వచ్చేసి మనకి నోస్. సో ఇది చూడండి, ఇది ఫేషియల్ బోన్, zygomatic, outer bone, vein, skull, frontal bone, temporal bone, ఈ zygomatic ది, maxilla, spinal bones ఇవన్నీ అన్నమాట. ఓకే. 34th question. Consider the following statements regarding the human skeleton. Newborn babies have around 300 bones, which fuse to become 206 bones in the adults. The longest and heaviest bone in the human body is femur. So the both the statements are correct. మనకి చిన్నపిల్లల్లో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చిన్నపిల్లల్లో 300 బోన్స్ ఉంటాయి, అడల్ట్స్లో 206 అవుతాయి. అవి లాంగెస్ట్ ఇంకా స్ట్రాంగెస్ట్ వచ్చేసి మనకి ఫీమర్ బోన్. సో 1 and 2 ఆర్ కరెక్ట్ బోత్. మనకి స్మాలెస్ట్ వచ్చేసి స్టెప్స్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ హియర్. ఇది ఫీమర్ వచ్చేసి థై బోన్ అనమాట. ఇది 35th question. The saddle joint in the human body is specifically found between which of the following bones? Option A between carpal and metacarpal of the thumb. Option B between atlas and axis. Option C between humerus and pectoral girdle. Option D between femur and patella. So the answer is option A, that is between carpal and metacarpal. మనకి కార్పల్స్ కి ఇంకా మెటాకార్పల్స్ ఆఫ్ ఈ థంబ్ ఏదైతే ఉందో అక్కడ మనకి సాడల్ జాయింట్ అనే ఉంటుంది అనమాట. అట్లాస్ కి యాక్సిస్ ఉండేది పైవోట్ జాయింట్, హ్యూమరస్ ఇంకా పెక్టరల్ గర్ల్ కి ఉండేది మనకి బాల్ అండ్ సాకెట్ జాయింట్, వెరాస్ ఫీమర్ ఇంకా పటెల్లాకు ఉండేది మనకి గ్లైడింగ్ జాయింట్. సో ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విజువల్ ఎక్స్ప్లెనేషన్ చూస్తే ఇలా. ఓకే, ఇప్పుడు మనకి ఏదైతే ఇక్కడ ఇది కార్పల్స్ కదా, ఇవన్నీ కూడా ఈ 8 కూడా కార్పల్స్ అంటాం మనం. ఈ కార్పల్స్లో ఒకదానికి ఈ ఫస్ట్ ఉన్న మెటాకార్పల్ ఏదైతే ఉందో మనకి థంబ్ ఫింగర్లో ఈ జాయింట్, ఈ రెండు ఉన్న జాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ జాయింట్ని మనం సాడల్ జాయింట్ అంటాం. 36th question. What structural system allows blood vessels and nerves to pass deep through compact bone tissue? Option A pores of Kohn. Option B Haversian canals. Option C crypts of liver. Option D bile canaliculi. Answer is option B. ఇది డ్రగ్ ఇన్స్పెక్టర్ది విచ్ కమ్స్ మచ్ డీపర్ అంట. ఇంత హెవీ డెప్త్ రాకపోవచ్చు మన ఏడబ్ల్యూ ఎగ్జామ్కి. 37th question. Which of the following diseases is an autoimmune disorder that affects the neuromuscular junction leading to fatigue, weakening and paralysis of the skeletal muscle? Option A muscular dystrophy. Option B myasthenia gravis. Option C tetany and option D is arthritis. So the answer is option B, that is ఏంటంటే మనకి myasthenia gravis అన్నమాట. 38th question. The total number of phalanges, finger ఇంకా toe bones in one human hand or foot is? టోటల్ ఏంటంటే మనకి 14. ఓన్లీ phalanges అడిగారు, సో 14 అనమాట. ఏంటి ఓన్లీ నెంబర్ ఆఫ్ ఫెలాంజెస్ అని అడిగారు. సో అంటే ఏంటిది టో బోన్స్ అనమాట. టో బోన్స్ ఎన్ని మనకి ఓవరాల్గా ఫెలాంజెస్ అంటే ఫింగర్స్లో ఉండేటి. ఓకే, మొత్తం ఓవరాల్గా ఎన్ని ఉంటాయి అంటే 14 నెంబర్ ఉంటాయి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 39th question. Rapid spasms while contractions in muscles due to low calcium levels in body fluids is called as? ఆన్సర్ వచ్చేసి టెటానీ అంటాం. ఆప్షన్ ఏ మనకి నరాలు పట్టేసుకోవడం అనమాట. అది బికాస్ ఆఫ్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ది కాల్షియం వల్ల అవుతుంది, లో కాల్షియం లెవెల్స్ వల్ల. 40 question. The cup-like cavity on the pelvic girdle where the head of the femur bone articulates is known as? Glenoid cavity, acetabulum, foramen magnum, obturator, foramen. ఆన్సర్ మనకి విజువల్ ఎక్స్ప్లెనేషన్లో అయితే డీటెయిల్గా మీకు అర్థమవుతుంది. ఆన్సర్ ఏంటి అంటే మనకి అసిటాబులం. ఇదేంటి అంటే ఈ పెల్విక్ గర్డల్ జాయింట్ ఏదైతే ఉందో మనకి ఫీమర్ బోన్ అనేది ఇక్కడ ఈ పెల్విక్ గర్డల్కి
పెల్విక్ బోన్కి ఇక్కడ ఒక జాయింట్ అనేది ఉంటుంది, ఆ జాయింట్ని అసిటబులం అంటారు అనమాట. ఓకే, 41 question. The depression present on the scapula bone that articulates with the head of the humerus to form a shoulder joint is called as. ఇది వచ్చేసి ఆప్షన్ బి, గ్లెనాయిడ్ క్యావిటీ. ఇది ఎట్లా అంటే ఇక్కడ షోల్డర్ దగ్గర ఉందన్నమాట. ఓకే, ఇది గ్లెనాయిడ్ క్యావిటీ అంటాం ఈ జాయింట్ని. ఇది క్లావికల్ బోన్, ఇది హెడ్ ఆఫ్ ది హ్యూమరస్. ఈ రెండు జాయిన్ అయ్యేది మనకి గ్లెనాయిడ్ క్యావిటీ ద్వారా జాయిన్ అవుతుంది. 42nd question. Which bone is also widely referred to as the collar bone in humans? ఆల్రెడీ చాలా టైమ్స్ చూసాం ఇప్పటివరకు. collar bone is also called as clavicle bone. Clavicle is also called as collar bone. Collar bone. ఓకే, ఇదన్నమాట, ఇది కాలర్ బోన్. ఇది స్కాపులా, మొత్తం స్టెర్నమ్, ఇది రిబ్స్. సో ఇక్కడ ఈ జాయింట్ వచ్చేసి మనకి ఇందాక చూసాం. 43rd question. The heavy anterior disc-shaped portion of the vertebra that bears weight is called as. Option C, centrum అంటాం అనమాట దాన్ని. Which bears the weight. దీన్ని vertebral body అంటాం. 44th question. Which of the following parts of the human skeletal system houses and protects the master endocrine gland, pituitary gland? Option A, cribriform plate. Option B, sella, tissues of the sphenoid bone. Option C, foramen oval. Option D, occipital canal. The answer is option B. Okay, ఇది టర్కిష్ సాడల్ అన్నమాట. 45th question. The primary minerals that constitute the crystalline inorganic composition of bones are. Option A, calcium carbonate and iron oxide. Option C, calcium phosphate and hydroxyapatite. Option C, magnesium sulfate and sodium chloride. Option D is potassium phosphate and silica. మనం పైన చూసాం కాల్షియం క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్ అంటే కాల్షియం ఫాస్ఫేట్ ఇంకా hydroxyapatite. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 26th question. ఓకే, చూడండి ఇక్కడ హైడ్రాక్సీఅపిటైట్ క్రిస్టల్స్ అనమాట. ఓవరాల్గా మనకి ఈ మినరల్ కొలాజిన్ ఫైబర్స్ ఏంటి, అవి హైడ్రాక్సీఅపిటైట్ క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతాయి. 46th question. Which of the following rows correctly represents the type of the vertebrae from superior to inferior? అంటే పై నుండి కిందికి అనమాట. ఆర్డర్ అలాంగ్ ద స్పైన్, పై నుండి కిందికి. మనకి పైన ఆల్రెడీ తెలుసు, ఇక్కడ పైన ఉండేది ఏంటిది, నెక్ వి. సో దే ఆర్ కర్వికల్. సో ఆప్షన్ ఏ కానీ ఆప్షన్ డి కానీ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్లో డిఫరెన్స్ ఉన్నాయి కదా, లాస్ట్ చూద్దాం. లాస్ట్ వచ్చేసి మనకి ఏముంటుంది, కాకిగిల్ ఉంటుంది. ఓకే, ఆ కాకిగిల్ వచ్చేది ఏంటిది, ఇది. సో ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి మనకి ఇక్కడ నుండి ఇక్కడికి ఫస్ట్ 7 ఏవైతే ఉన్నాయో వాటిని కర్వికల్ అంటాం. తర్వాత మొత్తం 12 పేర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని థర్డ్స్. తర్వాతనేమో ఈ 5 కలిపి కూడా ఒక సాక్రమ్ ఉంటుంది. తర్వాత 4 కలిపి కాకిక్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా వర్టిబ్రల్ కాలమ్ యొక్క డీటెయిల్స్ అన్నమాట ఇన్ డీటెయిల్గా ఆర్డర్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. 47th question. What prevents the friction and rubbing together of bones inside a hinge joint like the elbow? Option A, tendons. Option B, articular cartilage and synovial fluid. Option C, adipose tissues. And option D is ligaments. మనకి ఏ జాయింట్కి అయినా మనకి ఫ్రిక్షన్ లేకుండా చూసుకునే మెయిన్ క్యారెక్టర్ దేనికి ఉందంటే సైనోవియల్ ఫ్లూయిడ్కి ఉంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి ఏ బోన్కి అయినా కూడా ఏ ఒక్క జాయింట్కి అయినా కూడా మనకు ఉండేది సైనోవియల్ మెంబ్రేన్ ఉంటుంది. తర్వాత లోపల సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్ బిట్వీన్ ద బోన్స్. 48th question. The prominent bone that forms the forehead area of the human skull is. Option A, parietal bone. Option B, occipital bone. Option C, frontal. And option D is temporal. నాకు తెలుసు దీన్ని ఫ్రంటల్ బోన్ అంటాం. ఓకే, ఇమేజ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఓకే, దీన్ని ఫ్రంటల్ బోన్ అని అంటాం. 49th question. Which of the following conditions is caused by the progressive degeneration of the skeletal muscle, mostly due to the genetic disorder? Genetic disorder వల్ల వచ్చేది ఏంటి అని అడుగుతున్నారు. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి, దట్ ఈస్ మస్కులర్ డిస్ట్రోఫీ అనమాట. ఇది బికాస్ ఆఫ్ ద జెనెటిక్ డిసార్డర్ వల్ల వస్తుంది మనకి మస్కులర్ డిస్ట్రోఫీ అనేది.
Last question, 50 question. How many pairs of ribs are categorized as a floating ribs because they have no anterior attachment to the sternum? The answer is option C, 2 pairs అనమాట. ఓకే, మనకి 2 pairs కింద ఏవైతే ఉన్నాయో 11th and 12th pairs అవి రెండు కూడా మనకి దే కమ్ అండర్ ఫ్లోటింగ్ రిబ్స్. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద ఓకే ఎక్స్ప్లెనేషన్ చూద్దామా విజువల్ది. ఓవరాల్గా ఇట్లా ఉంటే ఈ పైన 1 to 7 మనకి ట్రూ రిబ్స్ అంటాం. 8, 9, 10 ఈ 3 కూడా మనకి ఫాల్స్ రిబ్స్ అండ్ 11 and 12 వచ్చేసి మనకి ఫ్లోటింగ్ రిబ్స్ అంటాం. ఓకే, ఇది సో ఓవరాల్గా మనకి ఫ్లోటింగ్ రిబ్స్ అన్ని 11th ఇంకా 12th, సో 2 pairs. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ వీడియో రిగార్డింగ్ human skeleton system of subject biology as a part of our target TGPSC AW or ABPSC AW examination. Okay, thanks for watching. Please subscribe to Srivavi Jobs YouTube channel, and for the free PDF of this I'll be uploading in the Telegram channel. Please join. I will be providing the link, Telegram channel యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. Please join through that link and you can download the free PDF materials over there. Thanks for watching. Thank you.